హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డార్క్ హ్యాకర్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో గైస్, ఇవాల్టి వీడియోలో మనం ఫేసెస్ ఆఫ్ హ్యాకింగ్ గురించి తెలుసుకుందాం. అంటే ఏదైనా హ్యాక్ చేయాలంటే స్టెప్ బై స్టెప్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. మీకు కనుక ఎథికల్ హ్యాకింగ్లో కెరియర్ ఎలా స్టార్ట్ చేయాలో కన్ఫ్యూజింగ్గా ఉంటే మీరు ఈ వీడియో అనేది చెక్అవుట్ చేయండి. మనం ఒక ప్రొఫెషనల్ హ్యాకర్ అవ్వాలంటే మనం ఏదైనా హ్యాక్ చేసేటప్పుడు మనం ఒక స్టెప్ బై స్టెప్లో వెళ్ళాలి. అండ్ చాలామంది ప్రొఫెషనల్ హ్యాకర్స్ ఇలాగే చేస్తారు అండ్ ఇలాగే చేసి సక్సెస్ కూడా అయ్యారు. సో ఇందులో మెయిన్గా 5 స్టెప్స్ ఉంటాయి. నెంబర్ 1 ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్, 2 స్కానింగ్, 3 గెయినింగ్ యాక్సెస్, 4 మెయింటైనింగ్ యాక్సెస్, 5 క్లియరింగ్ ట్రాక్స్. సో ఫస్ట్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. ఈ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్నే రికానిసెన్స్ ఆర్ ఫుట్ ప్రింటింగ్ అని కూడా అంటారు. ఇందులో 2 టైప్స్: యాక్టివ్ రికానిసెన్స్, ప్యాసివ్ రికానిసెన్స్. యాక్టివ్ రికాన్ అంటే మన విక్టిమ్ నుండి మనమే ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేయడం అనమాట. అండ్ ప్యాసివ్ రికాన్ అంటే మనం మన విక్టిమ్ని స్టడీ చేసి దాని ద్వారా గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్నే ప్యాసివ్ రికాన్ అంటారు. సో మెయిన్గా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లో ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తాం మన విక్టిమ్ గురించి. సెకండ్ వన్ స్కానింగ్. అంటే మనం ఫస్ట్ స్టెప్లో గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ని యూస్ చేసి అతను వాడే డివైజెస్లో వల్నరబిలిటీస్, లూప్ హోల్స్, ఇంకా తన ఐపీ అడ్రస్ దొరికితే తన ఐపీ అడ్రస్ని స్కాన్ చేసి ఓపెన్ పోర్ట్స్ ఎక్స్ప్లాయిట్ చేయడం, ఇలాంటివి. సో ఈ సెకండ్ స్టెప్ ఏంటంటే ఫస్ట్ స్టెప్లో దొరికిన ఇన్ఫర్మేషన్ని మనం స్కాన్ చేస్తాం. థర్డ్ వన్ వచ్చేసి గెయినింగ్ యాక్సెస్. అంటే దీన్ని ఎక్స్ప్లాయిషన్ అని కూడా అంటారు. సెకండ్ స్టెప్లో ఫైండ్ చేసిన వల్నరబిలిటీస్ లేదా లూప్ హోల్స్ని అటాక్ చేసి విక్టిమ్ డివైస్ని ఎక్స్ప్లాయిట్ చేస్తాం. సో ఇక్కడ ఎక్స్ప్లాయిట్ చేశాక ఆ విక్టిమ్ డివైజెస్కి మనకి యాక్సెస్ అనేది ఉంటుంది. సో అందుకే ఈ స్టెప్ని గెయినింగ్ యాక్సెస్ అంటారు. ఫోర్త్ వన్ మెయింటైనింగ్ యాక్సెస్. అంటే మనం హ్యాక్ చేసిన వెంటనే మనం అనుకున్నవి అన్నీ జరగవు. అంటే యాక్సెస్ గెయిన్ చేసిన తర్వాత వెంటనే విక్టిమ్ డీటెయిల్స్ రావు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం అకౌంట్ డీటెయిల్స్ కోసం హ్యాక్ చేసాం. సో మనం హ్యాక్ చేసిన వెంటనే అకౌంట్ డీటెయిల్స్ అనేవి రావు. సో మన యాక్సెస్ అనేది ఒక 2-3 డేస్ వరకు ఉంచాలి. అంటే మనం మన యాక్సెస్ని మెయింటైన్ చేయాలి 2-3 డేస్ వరకు. సో అందుకే ఈ ఫోర్త్ స్టెప్ని మెయింటైనింగ్ యాక్సెస్ అంటారు. సో ఈ మెయింటైనింగ్ యాక్సెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే విక్టిమ్కి డౌట్ రాకూడదు మనం అసలు తన డివైస్ని హ్యాక్ చేసామని. అండ్ లాస్ట్ టాపిక్, ఫిఫ్త్ టాపిక్, క్లియరింగ్ ట్రాక్స్. అంటే మనం అనుకున్న ఇన్ఫర్మేషన్ అండ్ కావాల్సింది అంతా మనకు వచ్చేసింది. సో ఇప్పుడు మనం లాగౌట్ అవ్వాలి. సో మన ఇన్ఫర్మేషన్ అనేది విక్టిమ్ పీసీలో ఉంటుంది. సో మన ఇన్ఫర్మేషన్ అనేది ఫ్యూచర్లో ప్రాబ్లం అవ్వకూడదు. సో మనం వాటిని క్లియర్ చేయాలి. బిగినర్స్ అందరూ చేసే తప్పు ఇదే. సో ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ని ఇంకా క్లియర్గా అర్థం అవ్వడం కోసం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇప్పుడు మీరు ఒక పీసీని హ్యాక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం స్కూల్ ఆర్ కాలేజ్ పీసీ అనుకుందాం. సో మన ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్. అంటే స్కూల్ అండ్ కాలేజెస్ పీసీ యొక్క యూజర్ నేమ్స్, అంటే యూజర్ నేమ్స్ వచ్చేసి మెయిన్గా స్కూల్ నేమ్ లేదా స్కూల్ ప్రిన్సిపల్ లేదా కాలేజ్ నేమ్ ఇలాంటివి ఎక్కువ పెడుతూ ఉంటారు. అండ్ పాస్వర్డ్స్ వచ్చేసి ప్రిన్సిపల్ నేమ్ అవ్వచ్చు లేదా ప్రిన్సిపల్ ఫోన్ నెంబర్, ఇలాంటివి. సో ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ అంటే మెయిన్గా ఇలాంటివి ఉంటాయి. అండ్ ఆ సిస్టంలో రన్ అయ్యే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే విండోస్ 10, విండోస్ 7. సో ఇవి కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లోకి వస్తాయి. అండ్ అది వైఫై కనెక్ట్ అయి ఉందా, ల్యాన్ కనెక్ట్ అయి ఉందా, లేదా ఎథర్నెట్ కేబులా, ఒకవేళ వైఫై కనెక్ట్ అయి ఉంటే ఏ వైఫై కనెక్ట్ అయి ఉంది. సో ఇలాంటివన్నీ ఫస్ట్ స్టెప్ ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్లోకి వస్తాయి. అండ్ సెకండ్ స్టెప్ వచ్చేసి స్కానింగ్. ఫస్ట్ స్టెప్లో గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషన్ యూజ్ చేసి మనం స్కానింగ్ చేస్తామని చెప్పుకున్నాం. సో ఫర్ ఎగ్జాంపుల్ కాలేజ్ మన కాలేజ్ పీసీ వచ్చేసి విండోస్ 7 అనుకోండి. సో విండోస్ 7లో చాలా పేలోడ్స్ అండ్ ఎక్స్ప్లాయిట్స్ అనేవి ఉన్నాయి. సో మనం ఆ వల్నరబిలిటీని యూజ్ చేసి మనం ఆ డివైస్ని ఎక్స్ప్లాయిట్ చేయొచ్చు. అంటే మనం సెకండ్ స్టెప్లో ఎక్స్ప్లాయిట్ చేయకూడదు. సెకండ్ స్టెప్లో మన పేలోడ్ అనేది రెడీగా ఉంచుకోవాలి. అండ్ వైఫై కనెక్ట్ అయి ఉంటే నెట్వర్క్ని స్కాన్ చేయడం, అండ్ నెట్వర్క్స్లో ఓపెన్ పోర్ట్స్ ఉంటే వాటిని స్కాన్ చేయడం, అండ్ ప్యాకెట్ స్నిఫింగ్ చేయడం, ఇలాంటివన్నీ స్కానింగ్లోకి వస్తాయి. అండ్ స్టెప్ 3 గెయినింగ్ యాక్సెస్. సో మనం సెకండ్ స్టెప్లో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మనం కొన్ని పేలోడ్స్ అనేవి రెడీ చేసుకున్నాం. విండోస్ 7 పేలోడ్స్ అనేవి రెడీ చేసుకున్నాం. సో ఇప్పుడు మనం ఈ థర్డ్ స్టెప్లో ఏం చేస్తామంటే మనం పేలోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తాం. సో అది సోషల్ ఇంజనీరింగ్ లేదా సమ్ అదర్ వేస్ని యూస్ చేసి మనం పేలోడ్ అనేది ఇంజెక్ట్ చేసి మనం ఎక్స్ప్లాయిట్ అనేది చేస్తాం. ఫోర్త్ స్టెప్ వచ్చేసి మెయింటైనింగ్ యాక్సెస్. అంటే మనం ఇప్పుడు ఈ ఎక్స్ప్లాయిట్ చేసిన పేలోడ్ ద్వారా మనకి ఆ సిస్టమ్ యొక్క యాక్సెస్ అనేది వచ్చింది. సో మనం ఒక 2-3 డేస్ వెయిట్ చేయాలి. ఎందుకంటే మనకి క్వశ్చన్ పేపర్స్ కావాలి అనుకుందాం. సో ఈ క్వశ్చన్ పేపర్స్ వెంటనే మనం హ్యాక్ చేసిన వెంటనే రావు కదా, ఒక 2-3 డేస్ వెయిట్ చేయాలి. సో ఈ 2-3 డేస్ మన యొక్క పేలోడ్ అనేది యాంటీవైరస్ ప్రోగ్రామ్స్కి డిటెక్ట్ అవ్వకుండా అండ్ సస్పిషియస్ అవ్వకుండా ఉండడం, ఇలాంటివన్నీ మెయింటైనింగ్ యాక్సెస్లోకి వస్తాయి. అండ్ అట్ లాస్ట్ మనకి క్వశ్చన్ పేపర్స్ అనేవి దొరికిసాయి. సో ఫిఫ్త్ స్టెప్ క్లియరింగ్ ట్రాక్స్. అంటే మనం ఇంజెక్ట్ చేసిన పేలోడ్ అనేది ఆటోమేటిక్గా డిలీట్ అవ్వడం లేదా మనమే
సోషల్ ఇంజనీరింగ్ మెథడ్స్ని యూస్ చేసి డిలీట్ చేయడం అండ్ ఏదో ఒకలాగా ఆ సిస్టమ్ అనేది లేదా ఆ పీసీ అనేది హ్యాక్ అవ్వలేదు అన్న విధంగా మనం మన ట్రాక్స్ అనేవి క్లియర్ చేసుకోవాలి. సో ఈ క్లియరింగ్ ట్రాక్స్ అనేది చాలా పెద్ద టాపిక్ అండ్ దీన్ని చాలా మంది పట్టించుకోరు. ఒక ప్రొఫెషనల్ హ్యాకర్ మెయిన్గా హ్యాక్ చేసిన వెంటనే తన ట్రాక్స్ అనేవి క్లియర్ చేసుకుంటాడు. సైబర్ క్రైమ్స్ చేసిన సైబర్ క్రిమినల్స్ని పట్టుకోకపోవడానికి కారణం అయితే ఇదే. బికాస్ సైబర్ క్రిమినల్ గురించి విక్టిమ్కి అసలు కొంచెం కూడా అతని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఉంచకుండా సైబర్ క్రిమినల్ లేదా ఒక హ్యాకర్ అనేవాడు తన ట్రాక్స్ అన్ని క్లియర్ చేసుకుంటాడు. సో దట్ తన ఫ్యూచర్లో దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం రాకూడదని. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను. అండ్ ఎథికల్ హ్యాకింగ్కి రిలేటెడ్ అయిన కంటెంట్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి.